గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు ప్రస్తుతం లివ్ గుడ్ ఏదైతే ఉందో, సో ఇందులో మనం అంటే మనకు వచ్చినటువంటి ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ యొక్క అమౌంట్ను అంటే ఇంటర్నల్ బ్యాలెన్స్ ద్వారా ఏ విధంగా ఒక మెంబర్ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, అంటే మనకి ఏదైతే కమిషన్ వచ్చిందో ఆ కమిషన్ ద్వారా సో మనము ఒక న్యూ మెంబర్ ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ సో ఫ్రెండ్స్, మీరు మన వెబ్సైట్ ఏదైతే ఉందో లివ్గుడ్ మీరు ఓపెన్ చేయాలి. సో www.livegood.com. ఓకే, సో ఇందులో మీకు బ్యాలెన్స్ ఎక్కడ ఏ అకౌంట్లో ఉంది, సో ఫస్ట్ ఆ బ్యాలెన్స్ను మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు లాగిన్, మీరు లోపలికి వెళ్ళాలి. సో ఈ యొక్క లాగిన్ ఏదైతే ఉందో, సో ఆ లాగిన్ని మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయండి. లాగిన్ అని చెప్పి కొడితే మీకు ఈ విధంగా బ్యాక్ ఆఫీస్ అనేది రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే సో ఇక్కడ నెక్స్ట్ ఇమ్మీడియట్గా సో మై ఎర్నింగ్స్లోకి వెళ్ళాలి. సో మై ఎర్నింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మై ఎర్నింగ్స్, సో ఇది మై ఎర్నింగ్స్ అనేది ఈ విధంగా మనకు రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి లాస్ట్ 3 వీక్స్ నుంచి వచ్చినటువంటి పేఅవుట్ ఏదైతుందో ఆ పేఅవుట్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో ఇందులో మీరు సింపుల్గా క్రెడిట్ వాలెట్ ఉంది కదా, ఈ క్రెడిట్ వాలెట్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ క్రెడిట్ వాలెట్ని మీరు క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్లీ బ్యాలెన్స్ ఎంత ఉందండి, $827 బ్యాలెన్స్ ఉంది. సో ఈ యొక్క బ్యాలెన్స్ను మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, మీరు మన లివ్గుడ్లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు అండి. సో లేదంటే మెంబర్షిప్ ఫీజు కింద కట్టొచ్చు, అది మంత్లీ మెంబర్షిప్ కావచ్చు, లేదంటే యాన్యువల్ మెంబర్షిప్ కావచ్చు. సో ఎట్లయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మీరు ఇంటర్నల్గా మెంబర్ టు మెంబర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది సో ఇది $827 సో అకౌంట్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 అంటే ఇక్కడ మీరు ఇంటర్నల్ గా సపోజ్ వేరే అదర్ లివ్గుడ్ మెంబర్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన ఐడి నెంబర్ కావచ్చు, లేదంటే ఆయన యూజర్ నేమ్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ కొడితే ఇక్కడ క్రెడిట్ ట్రాన్స్ఫర్, ఇక్కడ ట్రాన్స్ఫర్ క్రెడిట్ అని చెప్పి కంటిన్యూ అని కొడితే కనుక ఏం జరుగుతుందంటే సో వాళ్ళకి ఎంత పంపించాలని చెప్పి నంబర్ అడుగుతుంది. ఓకే, సో ఆ నంబర్ అడుగుతుంది, అది మీరు ఒకసారి ఆ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఏమైతే మీరు ఎవరైతే మెంబర్కి పంపిస్తున్నారో ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది మనం చేయట్లేదు ఈ వీడియోలో. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో ఫ్రెండ్స్, ఒక ఐడిని ఏ విధంగా, ఒక న్యూ మెంబర్ ఐడిని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ సో ఇక్కడ మీరు క్రియేట్ న్యూ యూజర్, సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి, క్రియేట్ న్యూ యూజర్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ ఇందులో చూస్ క్రెడిట్ టైప్. సో ఇందులో ఆర్డర్ ప్రొడక్ట్ ఆర్ పే ఫర్ మెంబర్షిప్, రెండు అంటే మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మెంబర్షిప్ ఏదైతుందో మెంబర్షిప్ కోసం కూడా ఈ యొక్క అమౌంట్ను మనం వాడుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసిన, సో ఇప్పుడు నేను కంటిన్యూ అని చెప్పి ఈ బటన్ని నేను క్లిక్ చేయడం జరిగింది. సో తర్వాత నాకు ఏం జరుగుతుందంటే ఒక ఫామ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మంత్లీ మెంబర్షిప్ $9.95, బికమ్ అన్ అఫిలియేట్ $40. ఓకే, సో ఈ $40 మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేదు ఇయర్లీ మెంబర్షిప్ కావాలంటే ఇయర్లీ మెంబర్షిప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను పే చేసేది మాత్రము మంత్లీ మెంబర్షిప్. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఈ ఫామ్ ఏదైతుందో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని కూడా మనం ఫిల్అప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈయన స్పాన్సర్ ఎవరు? ఓకే, బై డిఫాల్ట్ గా అంటే మీరు మీ అకౌంట్లో అంటే ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో సో ఆ అకౌంట్లోకి వెళ్ళి మీరు చేస్తున్నారు కాబట్టి బై డిఫాల్ట్ గా మీ యొక్క యూజర్ నేమ్ వస్తుంది. అది కాదండి, సో మీకు ఎవరైతే ఆయన స్పాన్సర్ ఉన్నారో, ఒరిజినల్ స్పాన్సర్, సో ఆయన పేరు ఇక్కడ, ఆయన యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లనే మన మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మెంబర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఆ యొక్క మెంబర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన యొక్క ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్. తర్వాత నెక్స్ట్ ఫోన్ నంబర్ అండి. సో ఫోన్ నంబర్ కూడా సో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్ మీరు +91 తోటి మీరు ఎంటర్ చేసుకోండి ఫోన్ నంబరు. ఓకే, తర్వాత ఆయన యొక్క యూజర్ నేమ్ అండి, ఆయన యొక్క యూజర్ నేమ్ ఏంది, సో ఆయన యొక్క నచ్చిన యూజర్ నేమ్ మీరు ఇవ్వచ్చు. తర్వాత అట్లనే పాస్వర్డ్, సో పాస్వర్డ్ కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే,
జస్ట్ ఎ మినిట్ అండి. ఓకే. సో పాస్వర్డ్ ఎంటర్ చేసినాము. తర్వాత నెక్స్ట్ కంట్రీ. సో కంట్రీ ఏదైతే ఉందో కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఆయన యొక్క అడ్రస్ డీటెయిల్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిటీ. తర్వాత స్టేట్ వచ్చేసి 2 అక్షరాలు కొట్టాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ కోడ్. ఓకే. సో ఇప్పుడు ఇవి డీటెయిల్స్ అండి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డీటెయిల్స్‌ను మనం ఎంటర్ చేయడం జరిగింది. కావాలంటే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదండి. సో దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓకే. అయితే సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఆయన పేరు వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు, సో అన్ని డీటెయిల్స్ వచ్చినాయి, అడ్రస్ వచ్చేసినాయి. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మనం ప్రొడక్ట్స్ కొనట్లేదండి. సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం అంటే మెంబర్‌షిప్ ఫీజ్ కడుతున్నాము. మంత్లీ మెంబర్‌షిప్ $9.95 అండ్ బికమ్ అఫిలియేట్ $40. ఓకే. సో మొత్తం కలిపి 49.95. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ కంటిన్యూ అని చెప్పి ఒక బటన్ అనేది క్లిక్ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేసినో సో మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పి ఆ డాటా అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క యూజర్ నేమ్ తోని ఎవరో ఉన్నారంట. ఓకే. సో కాబట్టి మనము యూజర్ నేమ్ అనేది మారుద్దాం. ఓకే. సో ఇప్పుడు యూజర్ నేమ్ మార్చడం జరిగింది. జరిగిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు రెడ్ కలర్ ఇది ఎందుకు వచ్చిందంటే యూజర్ నేమ్ ఆల్రెడీ ఇంకో పర్సన్ కి సేమ్ యూజర్ నేమ్ ఉంది కాబట్టి మనకు ఆ విధంగా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఎర్రర్ వచ్చిందో సో దాన్ని మళ్ళీ మనం కరెక్షన్ చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. చూడండి అది తీసుకున్నది యూజర్ నేమ్. తర్వాత సో ఇక్కడ మళ్ళొకసారి మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ అండ్ అడ్రస్, తర్వాత ఎన్రోలర్ ఐడి. చూడండి ఇక్కడ ఎన్రోలర్ ఐడి నెంబర్ వచ్చింది, ఎన్రోలర్ యూజర్ నేమ్ వచ్చింది, ఎన్రోలర్ నేమ్ వచ్చింది. కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో అమౌంట్ ఎంత $49.95 తీసుకుంటుంది. సో ఆయన యొక్క అడ్రస్ డీటెయిల్స్. సో మీరు ఇష్యూ క్రెడిట్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా మళ్ళీ అడుగుతుంది. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని కట్టమంటావా అని చెప్పి సో ఎప్పుడైతే మీరు దాన్ని ఓకే చేస్తారో సో ఆటోమేటిక్గా సో ఇక్కడ ఈ అకౌంట్లోకి వెళ్ళి $50 డిడక్షన్ కావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయొచ్చు అంటే సో మన యొక్క ఇంటర్నల్ బ్యాలెన్స్ తోటి సో ఒక కొత్త మెంబర్ని, ఒక న్యూ మెంబర్ని ఏ విధంగా సైన్అప్ చేపియాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చూసినాము. సో ఇది చాలా ఈజీ అండి. జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక క్లిక్ చేస్తే అయిపోతుంది. బట్ సో ఈ పని చేసేటప్పుడు మీరు ఇంకొద్దిగా టైపింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లీవ్గుడ్కి సంబంధించిన చాలా వీడియోలు మేము చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో నోటిఫికేషన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.